హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మష్రూము మిల్ మేకర్ కూర అయితే చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా కనీసం నా ఛానల్ని షేర్ చేసి నాకైతే సపోర్ట్ ఇస్తే నా ఛానల్ అయితే ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. కావలసిన ఐటమ్స్ మష్రూము ఒక ప్యాకెట్ తెప్పించుకున్నానండి. దాంతోపాటుగా కొంచెం మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్, టమాటా తీసుకోవాలి. మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకోండి. మష్రూమ్ని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిల్ మేకరు హాట్ వాటర్లో వేసుకొని రెడీ చేసుకున్నానండి. మష్రూమ్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేయాలండి. కొంచెం ఉప్పుని యాడ్ చేయాలి. బాగా కలుపుకోవాలండి. మనం వేసిన కార్న్ఫ్లోరు మష్రూమ్కి మిల్ మేకర్కి బాగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మష్రూము మిల్ మేకరు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మొత్తం మిల్ మేకర్ని మష్రూమ్ని వేయించేసుకోవాలండి. వేగిపోయినాయండి. ఇప్పుడైతే తీసేసుకుందాము. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కింది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాము. కలుపుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు కట్ చేసుకుని టమాటా వేసుకుందాం. ఉల్లిపాయలు టమాటా సాఫ్ట్గా మగ్గాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించేసుకోండి. ఉల్లిపాయ టమాటా సాఫ్ట్గా మగ్గింది. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టార్ అనస, లవంగ, దాల్చిన చెక్క ఇలా చేసుకోవాలి. జీడిపప్పు వాటర్లో వేసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. జీడిపప్పు వేసుకుందాం. ఉడికించుకున్న టమాటా, ఉల్లిపాయ వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ టమాటా పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించేసుకోండి. కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారాన్ని కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. మసాలాతో పాటు మొత్తం అంతా బాగా మగ్గిందండి. ఆయిల్ అలా స్ప్రెడ్ అయినంత వరకు బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న మష్రూము మిల్ మేకర్ని వేసుకుందాము. కలుపుకోవాలి. బాగా కలుపుకొని మసాలా మొత్తం మిల్ మేకర్కి మష్రూమ్కి బాగా పట్టాలండి. కాసేపు ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. బాగా మగ్గిందండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము. కలుపుకోవాలి. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. కూర అయితే బాగా దగ్గర పడిందండి. గ్రేవీ చూసారా, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. అంతకంటే మరీ దగ్గరికి అవ్వకూడదు, అంతకంటే పలుచుగా కూడా ఉండకూడదండి. 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీరా పొడి వేసుకోవాలి. కలుపుకోండి. కలుపుకొని కూర ఇంకా కాసేపు ఉడికించుకోవాలండి. కూర అయితే బాగా దగ్గర పడిందండి. కలుపుకోండి. ఈ కర్రీ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం ఫైనల్గా అయితే బటర్ వేసుకోవాలండి. బటర్ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ.
కలుపుకోండి. బటర్ కూడా కరగాలండి. మొత్తం కర్రీ అంతటికి కలిసేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు కాసేపు ఉడికించుకోవాలండి. బటర్ వేయడం వల్ల కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బటర్ వేయడం అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే ఆయిల్ అయినా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్గా ఉండే మిల్ మేకర్ మష్రూమ్ బటర్తో తయారైన గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేసానో అలా చెయ్యండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ ఇవ్వండి. కనీసం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా లైకులు చేసి షేర్ చేస్తే నా ఛానల్కి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.